ఈ స్టోరీ ఫస్ట్ అనుకున్నప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ స్టోరీ చేయాలని మీ ప్లానింగ్? ఈ స్పెసిఫిక్ స్క్రిప్ట్ అయితే వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ ఒక మచ్ మోర్ సాఫ్టర్ స్పేస్, వెరీ వల్నరబుల్ ఒక క్యారెక్టర్ నుంచి పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్న కథ ఇది. సేమ్ స్టోరీ లైన్. వన్స్ సిద్ధు కేమ్ ఆన్ బోర్డ్, మనకేమైందంటే ఒక అనుకోకుండా ఒక గ్యాప్ కేమ్, బికాస్ హీ స్టిల్ టిల్లు షూటింగ్లో ఉన్నారు, తను కపుల్ ఆఫ్ మంత్స్ దొరికింది. దెన్ జాక్ మనకన్నా ముందు వచ్చిన వాళ్ళు స్టార్ట్ అయ్యారు. సో అనుకోకుండా మనకు ఒక 1 year వచ్చేటప్పటికి వీ ఆబ్వియస్లీ బికేమ్ బెటర్ ఫ్రెండ్స్. అండ్ ద మోర్ వీ డిస్కస్డ్ ఆఫ్టర్ టిల్లు అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ తర్వాత తినకి ఒక వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఉంటే అది నిలబడుతుంది అని ఒక డిసైడ్ అయ్యి we reworked on the characterizations. Same story, but with different characterizations. Because tanaki anukulanga, tanaki what will suit him, his body language, our space lo mold ayindi. And today, now that I look back, I can't imagine the story to be anything else. ఓకే, అదే క్యారెక్టరైజేషన్, టిల్లు కూడా క్యారెక్టరైజేషన్ వల్లనే ఆ సినిమా అంత పీక్ వెళ్ళింది. కరెక్ట్. దాన్ని బేస్ చేసుకొని వెళ్ళారా, లేదంటే మనకు క్యారెక్టర్ డిమాండ్స్ అనేది ఈవెన్ ఇన్ మై ఫస్ట్ డ్రాఫ్ట్ ఆర్ దిస్ డ్రాఫ్ట్, ఇట్స్ స్టిల్ దో సేమ్ 3 people. మనకి కథ అంతా ఈ ముగ్గురు చుట్టే తిరుగుతుంది. నీకు హర్ష అనేది 4వ వ్యక్తి, వాడు చాలా పివటల్ పాయింట్ ఇన్ ది స్క్రిప్ట్. ఈ నలుగురితోనే ఈ కథ. మీరు ఇమాజిన్ 2 hours of 15 minutes, 2 hours 12 minutes of a film ఇల్లులోనే ఉంటుంది మొత్తం. అలాంటప్పుడు ఇట్స్ అన్ అబ్సల్యూట్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. నీకు సిచ్యువేషన్స్ నుంచి వచ్చే కామెడీ, సిచ్యువేషన్స్ నుంచి వచ్చే కాంప్లెక్సిటీస్ ఇంతే, కానీ ఇది వెరీ మచ్ ఆన్ పార్ విత్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ డ్రివెన్ థింగ్స్. దాంట్లో వరుణ్ అనే క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్. వాడు హీస్ ప్రిటీ మచ్, వాడు హీ లీడ్స్ ద స్టోరీ లైన్. సో నీకు వాడి క్యారెక్టరైజేషన్ ఎంత అంటే హీస్ గాట్ అ లాట్ ఆఫ్ డార్క్ షేడ్స్, గ్రే షేడ్స్, లైక్ అ హ్యూమన్ బీయింగ్. ఒక ఫ్లాడ్ హ్యూమన్ బీయింగ్కి ఉండే ట్రేట్స్ మన హీరోలో ఐ వాంటెడ్ టు ప్లేస్ ఇట్. బికాస్ మనం ద టిపికల్ వే ఆఫ్ సీయింగ్ అ హీరో వర్సెస్ హౌ అ మ్యాన్ ఇన్ నౌ గోస్ త్రూ వాడి an issue or something and how వాడు ఉండేది రియల్ లైఫ్లో వాజ్ మై ఇంటెన్షన్ ఆన్ టువర్డ్స్ దట్.